మార్కండేయులు గారు రీసెంట్‌గా అహ్మదాబాద్‌లో ఫ్లైట్ క్రాష్ గురించి మనం విన్నాం. అసలు ఏ సాంకేతిక లోపం ద్వారా ఫ్లైట్ క్రాష్ అయిందో, ఎందుకింతమంది చనిపోయారో, ఎవరికీ అంతుపట్టని రహస్యంగా మారిపోయింది. దాని గురించి అసలు మీరేమనుకుంటున్నారండి? చెప్తాను మేడం. రీసెంట్‌గా ప్రజలు గుజరాత్, అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్ళడానికి చాలామంది ప్రయాణికులు ఎయిర్ ఇండియా ఫ్లైట్ బుక్ చేసుకున్నారు. హ్మ్. ప్రయాణించడానికి ఆ పర్టిక్యులర్ రోజు. మధ్యాహ్నం 1 టైం. అది సాంకేతిక కారణాలు ఫ్లైట్ ఎగరడానికి ఎయిర్‌పోర్ట్ నుంచి ఎలా ఉండాలంటే మొత్తం పర్మిషన్‌లు తీసుకోవాలి ఇన్ రైటింగ్. హ్మ్. పైలట్ గ్రీన్ సిగ్నల్ రావాలి. ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళ ఆహ్, వాళ్ళు ఉండాలి. తర్వాత డీజీసీఏ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఏవియేషన్ ఉంటారు. వాళ్ళకి రిపోర్ట్‌లు ఎళ్ళాలి. డైరెక్ట్‌గా చెప్పాలి. దాని తర్వాత ఫుల్ ఇన్ఫర్మేషన్ ఎయిర్‌పోర్ట్ కంట్రోల్ రూమ్ వాళ్ళకి కూడా తెలిసుండాలి. ప్లస్ వాళ్ళకి ఎట్లా తెలిసుండాలంటే ఫ్లైట్ టెక్నీషియన్స్ ఉంటారు. ఒకళ్ళు టైర్స్ చెక్ చేస్తారు. ఒకళ్ళు ఇంజిన్స్ చెక్ చేస్తారు. ఒకళ్ళు లైట్స్ చెక్ చేస్తారు. ఒకళ్ళు ఆయిల్ చెక్ చేస్తారు. ఒకళ్ళు పెట్రోల్ చెక్ చేస్తారు. ఒకళ్ళు వాళ్ళ కండిషన్ ఎయిర్ వర్దీనెస్ అంటారు. అది చెక్ చేసి సర్టిఫికేషన్ ఇచ్చిన తర్వాత పైలట్‌కి గ్రీన్ సిగ్నల్ ఇస్తారు వెళ్ళమని. జనరల్‌గా జరిగేది అది. అన్నీ పర్ఫెక్ట్‌గా ఉంటేనే. కానీ ఈ ఎయిర్ ఇండియా ఫ్లైట్ అనేది ఒక 15 సంవత్సరాల క్రితం ఓల్డ్. మరి అన్ని సంవత్సరాల కిందటది ఇప్పుడు ఎందుకు అయింది? దాని లోపాలేంటి? హ్మ్. అసలు కొన్నిసార్లు ఏమైతుందంటే, ఈ ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యే ముందు పైలట్ యాక్చువల్లీ దాంట్లో పైలటు ఒక 10,000 అవర్స్ ఫ్లైట్ చేసిన అతను. హ్మ్. అతని కో పైలట్ కూడా ఒక 5, 6,000 అవర్స్ జర్నీ చేసిన అతనే. హ్మ్. ఇన్ అండ్ ఔట్స్ తెలుసు వాళ్ళకి. వాళ్ళు రెగ్యులర్‌గా గ్రౌండ్ కంట్రోల్ సిస్టమ్‌తోని టచ్ ఉంటారు. ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిపోయి రెగ్యులర్ ఆకాశంలో ఒక ఎత్తుకెళ్ళి కొన్ని వేల ఫీట్ పైకెళ్ళిన తర్వాత హ్మ్. కాన్స్టెంట్‌గా ఇట్లా మబ్బులు దాటి నుంచి ఎళ్తారు. కాన్స్టెంట్‌గా 30,000 ఫీట్. అంత దాకా పైలట్ చూసుకోవాలి. హ్మ్. నార్మల్‌గా ఎళ్ళేటప్పుడు ఏమి కాదు. ఎప్పుడు ప్రాబ్లమ్ ఫ్లైట్ టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ టైమే. చాలా పైలట్‌కి ఉన్న శక్తి మైండ్ అంతా ఉపయోగించాలి. హ్మ్. ఎప్పుడు బ్రేక్ ఎయాలి, ఎప్పుడు కంట్రోల్ చేయాలి, ఎప్పుడు మాట్లాడాలి, ఎప్పుడు రన్‌వే క్లియర్ ఉంటది. ఈ విషయంలో పాపం అది ఎలాంటిదంటే అగ్నిదేవుడు ఆగ్రహించనా లేదా భూదేవి కోపగించనా అన్నట్టు పాపం ఆ ప్రయాణికులందరూ కాలి బూడిదయిపోయారు. అందరూ, అందరూ డబ్బులిచ్చి అన్యాయంగా ఆ గర్భశోకం ఉన్న వాళ్ళకి ఇచ్చారు. అది జరగరాని ఘోరాతి ఘోరం. దీనికి బాధ్యులు ఎవరైనా ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాలి. ఎవరి లోపము? ఏ టెక్నీషియన్ లోపము? ఏ ఇంజినీర్స్ లోపము? ఎవరు దేని గురించి గ్రైండ్ కంట్రోల్‌లో లేకపోతే మెసేజ్‌లు ఇవ్వడంలో ఎవరు రెస్పాన్సిబిలిటీ ఉంటారు గదా! మెంబర్సు వాళ్ళని శిక్షించాలి. అది గూడా వీళ్ళని సీబీఐకి ఈ కేస్‌ని అప్పగించాలి. అసలెందుకు ఫ్లైట్ క్రాష్ అయిందండి? అవును. అది గూడా ఎయిర్ ఇండియా మామూలుగా ఫ్యూయల్ ఎక్కువయింది ఆ! అనేసి అంటున్నారు. అది ఆ! నిజమేనా? హెలికాప్టర్ మొన్న ఒకటి గూడా క్రాష్ అయిపోయింది. హ్మ్. దాంట్లో 10 మందో, 9 మందో, 10 మంది చనిపోయారు. హ్మ్. అది దీంట్లో ఫ్యూయల్ ఏమి ఎక్కువ కాలే. ఉన్న దాంట్లోనే లండన్‌కి కావాల్సిన ఫ్లైట్ ఎంత పెట్రోల్ కావాలో, ఎంత ఆయిల్ కావాలో అంత ఉంటుంది. ప్లస్ ఎక్స్‌ట్రాగా కూడా ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే, ఒకవేళ మధ్యలో ఆకాశంలో పయనించేప్పుడు మధ్యలో సాంకేతిక ప్రాబ్లమ్ వచ్చినా కూడా ఎమర్జెన్సీ ల్యాండింగ్ దరిదాపుల్లో ఐలాండ్స్ కానీ, వేరే కంట్రీ గాని ఉన్నప్పుడు పర్మిషన్ తీసుకొని ల్యాండ్ అవ్వడానికి సరిపోయే విధంగా ఉంటుంది. మళ్ళా బ్యాక్‌కి రావాలన్నా కూడా సరిపోయే విధంగా ఆయిల్ ఉంటుంది. ఇంకోటి కొన్నిసార్లు ఆయిల్ గూడా ఫుల్ ట్యాంక్ నింపేస్తే ఏమైతదంటే, ఆ వేడి ఇంజిన్‌కి గూడా బ్లాస్ట్ అవ్వడానికి స్కోప్ ఉంది. ఇప్పుడు హ్మ్. మనం చూస్తూనే ఉన్నాం. రోడ్ల మీద కారెళ్తుంటే కార్లు తగలబడిపోతాయి. అది ఎందుకంటే మొన్న రీసెంట్‌గా జరిగింది. కార్‌లో ఎక్కువ పెట్రోల్ నింపేశారు. హ్మ్. దానికి గ్యాప్ లేకుండా. ఆ వేడికి అది అంటుకొని బ్లాస్ట్ అయిపోయింది. అది గూడా జరగొచ్చు. టెక్నికల్ యాస్పెక్ట్స్ చాలా ఉన్నాయి. కానీ పైలట్ లోపం ఏం లేదు అని అనిపిస్తుంది. ఎందుకంటే టేక్ ఆఫ్ అయిన 15, 20 సెకండ్స్‌లోనే అది కుప్పకూలిపోయింది. ఎంత బరువుంటదండి ఫ్లైట్.
దాంట్లో సామాను ఉంటది, లగేజ్ ఉంటది, ప్రయాణికుల భారం ఉంటది, వెయిటు. ఆ లగేజ్ ఒక్కొక్కళ్ళకి 20 కేలో, 25 కేలో అలౌడ్ అవన్నీ ఉంటాయి. అది ఫ్లైట్ అంటే యాక్చువల్‌గా గాలిలో టెక్నికల్‌గా కరెక్ట్ ఉండి ఎగిరే విషయంలో కరెక్ట్ ఎళ్ళిపోతే నో ప్రాబ్లమ్. అది ఎగరకపోతే ఆ బరువుకి పడిపోతుంది ఇమ్మీడియేట్‌గా. హ్మ్. మామూలు అలటప ఓవర్‌లోడ్ అయిందంటారా? ఓవర్‌లోడ్ గూడా ఉండొచ్చు. ఒక్కొక్కళ్ళకి 20 కేళ్ళు, 25 కేళ్ళు అలౌడ్ ఉంటది. దాంట్లో అన్‌అఫీషియల్‌గా కానీ, ఇంకా వేరే విధంగా కానీ ఆహ్, లగేజ్ కానీ, లేకపోతే పర్సనల్ లగేజ్ కానీ ఎక్కువైతే కూడా ఉండొచ్చు. అది కూడా ఉండొచ్చు. చెప్పలేము. ఇప్పుడు ఎనీవే దిస్ ఈస్ ఎ 14-15 ఇయర్స్ ఓల్డ్ ఎయిర్ ఇండియా అండి. దీన్ని ఎయిర్ వర్దినెస్ చెక్ చేయలేదేమో అని అనిపిస్తుంది. ఇది ఎన్ని వేల కిలోమీటర్లు ప్రయాణించింది. దీని కెపాసిటీ 14 దీని లైఫ్ ఎంత? ఎయిర్ ఇండియా లైఫ్ ఎంత? ఏ ప ప్రమా ఈ వ ఈ విమానం లైఫ్ ఎంత? ఎన్ని సంవత్సరాలు ప్రయాణించగలదు? దీంట్లో ఇది ఎయిర్ ఇండియా నుంచి అది రతన్ టాటా కంపెనీ వాళ్ళు కొనుక్కున్నారు. హ్మ్. అది కొనుక్కున్నప్పుడు చెక్ ఇప్పుడు చేశారు. మొన్న కూడా ఒక ఎయిర్ ఇండియా విమానం అలాగే చక్కర్లు కొట్టింది అని ఆ అన్నారు. చక్కర్లు కొట్టింది, భయపడ్డారు. హ్మ్. భయపడ్డారు, ప్రాణాలు పోయారనుకున్నారు. ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తా. నేను హైదరాబాద్ నుంచి ముంబై ఎళ్ళా. ముంబై నుంచి నైరోబి ఎళ్ళా. కెన్యా, ఈస్ట్ ఆఫ్రికా. మధ్యలో ఫ్లైట్ ఎయిర్ ఇండియా ఫ్లైటే. ఆ హ్మ్. ఫ్లైట్‌లో ఎళ్ళాడు. మధ్యలో టర్బులెన్స్. ఇట్లా వణికిపోయింది మధ్య. హ్మ్. సీ ఉంది. అరేబియన్ సీ, అట్లాంటిక్ సీ ఏదో ఉంది. హ్మ్. రెడ్ సీ. దాని మధ్యలో కూలిపోయేది. అది ఎమర్జెన్సీ ల్యాండింగ్ పర్మిషన్ తీసుకున్నారు. మాకు అనౌన్స్‌మెంట్స్, సీట్ బెల్టులు పెట్టుకోండి, తలుపులు వేసేయండి, లైట్లు ఆఫ్ చేసేస్తున్నాం, ఎమర్జెన్సీ ల్యాండింగ్, టెక్నికల్ ప్రాబ్లమ్, చెమటలు పట్టేసాయి. నాకు నేను నైరోబి వెళ్ళా. చెమటలు పట్టేసాయి. అది కింద ల్యాండ్ కావాలంటే మొత్తం రెడ్ సీ సముద్రమే. అక్కడ దరిదాపుల్లో ఏం లేదు. ఒక ఐలాండ్ ఉంది. ఆ ఐలాండ్‌కి పర్మిషన్ ఇచ్చారు. కానీ విత్ గ్రేట్ డిఫికల్టీ ఆ టర్బులెన్స్ ఇట్లా వణికిపోతూ ఇది